శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఐబిఎం భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. చనిపోయిన వారి దుస్తులు మనం ధరించవచ్చా? చాలామందికి ఈ సందేహం ఉంటుంది. మనము ఇంత ముందు కాలంలో బాగా వయసు అయిపోయాక వృద్ధులైపోయిన తర్వాత అనారోగ్యంతో మరణించేవాళ్ళు. వాళ్ళు ఏంటిదంటే వృద్ధాప్యం అయిపోయి మంచానికి పరిమితం అయిపోయినప్పుడు వాళ్ళు దుస్తులు కొనడం మానేసేవాళ్ళు. ఉన్నవి కట్టుకొని అవి చిరిగిపోయేవి పడేసేవాళ్ళు. వాళ్ళని దహనం చేసేటప్పుడు వాళ్ళని పూడ్చేటప్పుడు తీసేసేవాళ్ళు. లేతే బాగున్నాయంటే ఇంటి చాకలికో పని వాళ్ళు కట్టుకుంటామంటే ఇచ్చేవాళ్ళు. ఇంట్లో ఉన్న వాళ్ళు కట్టుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు కాలంలో ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఉంటామో తెలియదు, కానీ మన ఇంటి షెల్ఫ్లన్నీ బట్టలు నిండి ఉంటాయి. మరి ఇన్ని బట్టలు దాన ధర్మాలు చేయలేం కదా, మరి మేము కట్టుకోవచ్చా అంటే అధిక ధరల్లో కొని ఉంటారు చూడండి. 10,000కు పైన ధరలు పెట్టి కొన్న చీరలు అయితే చక్కగా మీరు డ్రై వాష్, మనకి డ్రై క్లీన్ షాపుల్లో డ్రై వాష్ అని చేస్తారు, కెమికల్ వాష్ అనేది కూడా ఉంటుంది. ఆ వాష్ చేయించుకొని చక్కగా కట్టుకోవచ్చు. ఎందుకంటే మరీ అధిక ధరలో చీరలు పడేయటం ఎవరికి మనస్కరించదు. ఉన్నది కూడా అలా పోగొట్టుకోకూడదు కూడా. ఎందుకు ఈ కెమికల్ వాష్ అంటే అసలు ఎందుకు ఒకరి దుస్తులు ఒకరు కూడా ధరించకూడదని చెప్తుంది శాస్త్రం. మరి చనిపోయిన వాళ్ళ దుస్తులు అంటే ఒకప్పుడు కాలం అనారోగ్యంతో ఉండి వాళ్ళు ధరించిన దుస్తులు ధరించొద్దు, ఏదో ఒక బ్యాక్టీరియా అందులో ఉంటుంది, అది మనకి అనారోగ్య రూపంలో మనల్ని ఆవహిస్తుంది, మనకి మరణం ఆసన్నమవుతుందనే ఒక నమ్మకం ఉండేది. ఇప్పుడు మనకు అలా లేదు పరిస్థితి. ఎందుకంటే మనకి నైటీలు వచ్చేసాయి. ఆరోగ్యం బాగాలేదంటే నైటీ దిగేసుకుంటాం, చీరలు కట్టాం కదా, ఆ చీరలు అలాగే ఉంటాయి. కెమికల్ వాష్లు ఏంటి అంటే దానిలో ఎటువంటి చెడు బ్యాక్టీరియా ఉన్న కెమికల్ వాష్లో బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి చక్కగా ఆ చీరలని అలా వేసి ధూపం వేసి, మళ్ళీ వేరుగా అనుకోకండి, ధూపం వేసి సుగంధ ద్రవ్యాలు పొడి కలిపిన వాటిని మూట కట్టి ఆ చీరల మధ్యలో కొన్ని రోజులు పెట్టాక చక్కగా మీరు ఆ చీరల్ని ధరించవచ్చు. ఎందుకంటే ఖరీదైనవి పడేసుకోమని ఎవ్వరు కూడా చెప్పరు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళ వరకు కూడా చీరలు చాలా ఎక్కువగా కొంటున్నారు. ఒకప్పుడు కాలంలో ఒక ఉగాదినో, ఒక సంక్రాంతినో, పెళ్లి రోజు, పుట్టినరోజు ఇంతవరకే కొనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఈ డిజైన్ వచ్చింది, ఈ షాప్లో ఆఫర్లు ఉన్నాయి, వాళ్ళు కాయిన్స్ ఇస్తున్నారని వాళ్ళు పెట్టే ఆశలకి ప్రలోభపడి మనం వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాం కదా. మరి అన్ని చీరలు దానం చేయాలంటే కూడా ఒప్పదు. కాబట్టి కూతుళ్ళు, కోడళ్ళు చక్కగా ఇలా కెమికల్ డ్రై వాష్ చేయించుకొని కట్టుకోవచ్చు. ఎటువంటి సందేహం అక్కర్లేదు. సందేహాలు ఎక్కువగా మనసులో ఉన్నాయనుకోండి, ఒకవేళ మీరు ధరించిన రోజు ఏదైనా చిన్న గొడవ జరిగినా, ఏదైనా ఇంట్లో ఓ వస్తువు పైన మీకు వాళ్ళ దుస్తులు ధరించినందుకు అన్న అనుమానం వస్తుంది. కాబట్టి ఆ అనుమానాలకు పోకుండా మీరు ఆ దుస్తులు ధరించినందువల్ల ఏమీ జరగదు. ఎందుకంటే ఆల్రెడీ కెమికల్ వాష్ అయింది, అందులో బ్యాక్టీరియా ఏమీ ఉండదు. కాబట్టి ఇలా తయారు చేసి చనిపోయిన వారి దుస్తులు ధరించవచ్చు, దానంగా కూడా ఇవ్వచ్చు. దానం ఇచ్చినా కూడా కొద్దిగా వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి ఈ చీరలని ఉతికి ఆరేసి చక్కగా ఇవ్వండి. అవతల కట్టుకునే ఆ పనివాళ్ళు కానీ ఎవరైనా కానీ, పేదవాళ్ళు కానీ, వాళ్ళ ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా, అలా చేసి ఇస్తే చాలా మంచిది. స్వస్తి.